ప్రపంచంలో రాగి ఒక ముఖ్యమైన లోహం. ఇది ఎర్రటి గోధుమ రంగులో ఉంటుంది. మన జీవనంలో రాగికి చాలా ప్రాధాన్యత ఉంది. రాగి చాలా పాతకాలం నుంచే మనిషి ఉపయోగిస్తున్న లోహం. రాతి యుగం తర్వాత వచ్చిన లోహయుగం రాగితోనే ప్రారంభమైంది అని చెప్పొచ్చు. రాగి చాలా మృదువైంది, వంగే గుణం ఉంటుంది. అందుకే దీన్ని సులభంగా తీగలుగా, పలకలుగా మార్చొచ్చు. విద్యుత్ తీగలు, నీటి పైపులు, నాణేలు, గృహోపకరణాలు వంటి అనేక వస్తువుల్లో రాగిని ఉపయోగిస్తారు. రాగి విద్యుత్తును బాగా ప్రసరింపచేస్తుంది కాబట్టి ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రాగి మన ఆరోగ్యానికి కూడా అవసరం. మన శరీరంలో కొద్దిపాటి రాగి ఉండాలి. ఇది రక్తం తయారీలో, ఎముకల బలంలో, రోగనిరోధక శక్తిలో సహాయపడుతుంది. అయితే ఎక్కువ రాగి శరీరానికి హానికరం కూడా అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా చిలీ, పెరు, చైనా, అమెరికా దేశాలు రాగిని అధికంగా ఉత్పత్తి చేస్తాయి. పరిశ్రమల వాడకం పెరుగుతున్న కొద్దీ రాగికి డిమాండ్ కూడా పెరుగుతోంది. సంప్రదాయంగా పెట్టుబడిదారులు బంగారం, వెండిపైనే మొగ్గు చూపుతారు. ఈ ఏడాది బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరగడంతో చాలామంది పెట్టుబడిదారులు వీటినే భవిష్యత్తుకు చెందిన లోహాలుగా భావిస్తున్నారు. అయితే సీనియర్ విశ్లేషకులు మాత్రం ఈ అభిప్రాయాన్ని ఖండిస్తున్నారు. భవిష్యత్తును నిర్మించగలిగే, వచ్చే దశాబ్దంలో అత్యధిక రాబడిని ఇచ్చే లోహం బంగారం, వెండి కాదు అంటున్నారు. రాగి మాత్రమే సరైన లోహమని గట్టిగా చెప్తున్నారు. రాగి విలువ రాబోయే 5 నుంచి 10 ఏళ్లలో సంపద స్వరూపాన్ని మార్చగలదంటున్నారు. అయితే పెరుగుతున్న ఈ డిమాండ్ను చాలామంది భారతీయులు ఇంకా గుర్తించడం లేదని అభిప్రాయపడుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం రాగి డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్రీన్ ఎకానమీ, అలాగే విద్యుదీకరణ. ప్రస్తుతం ప్రపంచ పర్యావరణానికి హానికరం కాని మార్గాల్లో విద్యుత్ వినియోగాన్ని పెంచుకుంటోంది. ఇందులో ఎలక్ట్రిక్ వాహనాలు, సౌరశక్తి ప్రాజెక్టులు, ఛార్జింగ్ స్టేషన్లు, పవర్ గ్రిడ్లు, డేటా సెంటర్ల నిర్మాణం వంటి రంగాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ అన్ని రంగాల్లో రాగి ప్రధానమైన లోహం. విద్యుత్ ప్రసారానికి రాగి తీగలు అత్యుత్తమంగా పనిచేస్తాయి. అందువల్లే ఏఐ డేటా సెంటర్లు, ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుదలతో రాగి అవసరం ఊహించని స్థాయికి చేరుతోంది. అయితే డిమాండ్ పెరుగుతున్నప్పటికీ రాగి సరఫరాలో మాత్రం తీవ్రమైన కొరత ఉంది. ఇండోనేషియాలోని ప్రపంచ ప్రసిద్ధ గాస్బర్గ్ రాగి గని వరదలు, ప్రమాదాల వల్ల ప్రభావితమైంది. దీనివల్ల 2026 నాటికి సుమారు 6 లక్షల టన్నుల రాగి ఉత్పత్తి కొరత ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కొత్త రాగి గనిని ప్రారంభించడానికి కనీసం 10 నుండి 15 సంవత్సరాలు పడుతుంది. మరోవైపు ప్రస్తుతం ఉన్న గనుల్లో రాగి నిల్వలు తగ్గిపోతున్నాయి లేదా వాటి నాణ్యత పడిపోతుంది. ఈ కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా రాగి ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా రాగి సరఫరా తగ్గిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో రాగి ధరలు వేగంగా పెరుగుతున్నాయి. రాగి డిమాండ్ నిరంతరం పెరుగుతుండగా గనుల ఉత్పత్తి మాత్రం తగ్గిపోవడం దీనికి ప్రధాన కారణం. నిపుణుల అంచనాల ప్రకారం 2026 నాటికి రాగి మార్కెట్లో గత 22 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 5.90 లక్షల టన్నుల కొరత ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాకుండా 2029 నాటికి ఈ కొరత 1.1 మిలియన్ టన్నుల వరకు పెరగొచ్చని చెబుతున్నారు. ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు రాబోయే కొద్ది సంవత్సరాల్లో రాగి ధర ప్రతి టన్నుకు $11,000 నుంచి $14,000 చేరవచ్చని అంచనా వేస్తున్నాయి. ఇది ప్రస్తుత ధరల కంటే 20% నుండి 50% వరకు పెరుగుదల అవుతుంది. విద్యుత్ తీగల్లో, యంత్రాల్లో, వాహనాల్లో, సాంకేతిక పరికరాల్లో నిరంతరం పనిచేసే లోహం రాగి. మొత్తంగా చూస్తే రాబోయే సంవత్సరాల్లో రాగి ధరలు గణనీయంగా పెరగడం ఖాయం. భవిష్యత్తులో విద్యుదీకరణ, సాంకేతిక అభివృద్ధి మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో రాగి ప్రాధాన్యం మరింత పెరగనుంది. పొల్యూషన్ లేకుండా వాహనాలు, విద్యుత్ ఇలా ప్రతిదీ తయారు చేస్తున్నారు. వాటన్నిటికీ రాగి కావాలి. దీంతో రాగికి రెక్కలు రాబోతున్నాయి అంటున్నారు. కొంతమంది అయితే మరో 50 ఏళ్లలోపే బంగారం ధరలను రాగి దాటేస్తుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.